నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు కట్టబడుతుంది. సిపిఎం నేత సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం. ఇంజిన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశవన్ శ్రీనాథ్ 17-19 డివిజన్లలో ఎంపీ మరో సభ్యుల పంపిణీ కార్యక్రమం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి వస్తున్నారని తెలిపారు. కూటమి నాయకులు కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా శుభసూచకమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనగా రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సెంటిమెంట్, మన అమరావతి పునర్నిర్మాణానికి ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలోని ఉన్న అఫీషియల్స్తోని, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో, లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతోమంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి. ఎంతోమంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంస పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్నదాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడిన సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా, ఎక్కడ కూడా నీరు గారకుండా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి రేపు సాయంత్రం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టిందంటే, గత పాలకులు ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో మీటింగ్ వేస్తే ఆ వచ్చిన 33 మందిలో 4 ఈ రాజధాని మార్పును వ్యతిరేకించి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ గారు, శంకర్రావు గారు, విజయవాడలో ఉన్న ఒక శాసనసభ్యుడు, మేము 4 ఆ రోజే వ్యతిరేకించాం. కానీ మూర్ఖ వైఖరితో ఎక్కడ రాజధానులు మార్చుతుందని సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు నేను చెప్పాను. 3 చేస్తాం, 5 చేస్తాం, 10 చేస్తాం, 20 చేస్తామని చెప్పి అత్యంత అనుభవం లేమితో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ చాలామంది అయిన పరిస్థితి. కానీ ఇంత అనాలోచిత నిర్ణయాలతో ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా తనకు నచ్చిందే వేగంలాగా అత్యంత దుర్మార్గ పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం. అలాగే
వైనాట్ 175 అన్న వాళ్ళే మన సిద్ధమని పోస్టర్ వేసింది. రాజధానులు ఉన్న అమరావతి రాజధాని తీసేస్తామని చెప్పి ఇంచు కూడా కదలలేకపోయాడు. 5 సంవత్సరాల తన పూర్తి పదవీ కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి ఒక్కడుగు కూడా ముందుకేయలేకపోయాడు. కానీ ఈ రేపొద్దున ప్రారంభించే పునర్నిర్మాణ పనుల్లో 49,000 కోట్ల రూపాయలతో అమరావతి 2 సంవత్సరాలు లోపితే అభివృద్ధి చెందిన నగరంగా, టాప్ క్లాస్ సిటీగా, ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీల్లో ఒకటిగా రూపొందబోతుంది. ఇక ఫ్యూచర్లో ఎవరన్నా 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత కూడా ఎవరైనా మూర్ఖంగా రాజధాని మారుద్దామన్న ఆలోచన కల్లో కూడా ఎవరికి రాని రీతిలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 49,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి అజరామరం అవుతుంది. అమరావతికి దైవబలం ఉంది. అమరావతి ప్రాశస్యం అంత గొప్పది. ఎప్పుడో ఆంధ్రవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజధాని. ధరణికోట అనే దాన్ని క్యాపిటల్గా పెట్టుకుని రాజా వాసిరెడ్డి వెంకటరామ నాయుడు 200 సంవత్సరాల క్రితం 1813 వరకు పరిపాలించిన ప్రాంతం. అసలు ఆ రోజున కాకాని వెంకటరత్నం గారు 72లో చనిపోకుండా ఉంటాయి. ఈ రోజున వెంకయ్యనాయుడు గారు జయాంధ్ర మూమెంట్లో ఆంధ్ర విడిపోయి ఉంటే వాడు ఆంధ్ర సింగపూర్లో ఉండే పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ దేశంలోనే రాజమండ్రి నుంచి పల్నాడు వరకు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న జిల్లా. 2 మున్సిపాలిటీలు ఉన్న భారతదేశంలో 2 మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినా మచిలీపట్నం నుంచే వచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాజధానిని కృష్ణా జిల్లా రాజధానిగా ఉండి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్న జిల్లా వలసలు వెళ్ళిపోవడం వల్ల తొలితరం పారిశ్రామికవేత్తలు మడుపు రాజేంద్ర ప్రసాద్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ముత్యాల రాజా గారు, చలపల రాజా గారు, వీళ్ళందరూ పరిశ్రమలు కోయంబత్తూరు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా చాలా గణనీయంగా ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి. దానికి మలవల్లి పారిశ్రామిక కారిడార్లో ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకి మళ్ళీ కేటాయించి దాదాపు 300 కంపెనీలు 2 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వబోతుంది. 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటాడమని చెప్పి 30,000 ఉద్యోగాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు. అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి నగ్గుబాటు గురి చేస్తే గన్నవరం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీటు. అలాంటి సీట్లో చంద్రబాబు నాయుడు గారిని భీషణ ప్రతిజ్ఞలు నెరవేర్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన తప్పు చేయకపోయినా జైలుకు పంపిస్తే ఆ రోజున రాజమండ్రి నుంచి ఆయన విజయవాడ రామవరపాడు దగ్గర రావడానికి 160 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే 40 కిలోమీటర్లు కూడా లేని నా నియోజకవర్గంలో 7 గంటల ప్రయాణం పడితే మిగతా అంతా కలిపిన 5 గంటలు పట్టిన పరిస్థితి. ఆ రోజున మీరు చూపించిన ఆదరమ్మల్ని ఎప్పటికీ నేను చంద్రబాబు గారు మర్చిపోను. విజయవాడ రూరల్ మండలంలో అయితే స్క్రీన్లు ఏర్పాటు చేసి తెల్లారు 5:30 కానీ చంద్రబాబు గారు తర్వాత ఇంటర్వ్యూ బెయిల్ అయిపోయినా మామూలు బెయిల్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తే బైక్ ర్యాలీ పెడతానంటే పెట్టమని చెప్పారు. ఆయన 1 అరగంట ఏపీ లాంచ్లో వెయిట్ చేశారు. ఆ రోజు 9 కిలోమీటర్ల దూరం రామర్పూర్ రావడానికి మళ్ళీ 5:30 గంటలు ఈ రూరల్ మండలంలోని మహిళలు కానీ ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సంఘీభావం కలిగించిన పరిస్థితి. 164 సీట్లతో ఆయనకి పట్టాభిషేకం, అమరావతి పట్టాభిషేకం చేస్తానికి రెడీగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక పోటీ చేసిన అభ్యర్థి నేను. ప్రెస్ మీట్లో 6 నెలల ముందు చెప్పే చంద్రబాబు నాయుడు గారు పక్కన గన్నవరంలో నా ఎన్నికల ప్రచారంలో నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఆయన పక్కన ఉండి చెప్పారు. ఆయన అడిగారు ఎందుకు ప్రతిపక్ష హోదా రాదంటున్నావు అంటే, సార్ ఎట్టి పరిస్థితిలో తమ్ముడికో చెల్లికో నచ్చపోవడం ఉంటుంది కానీ మనిషి ఎలాంటి అయినా కన్న తల్లికి నచ్చపోవడం ఉండదు సార్. ఇతను కన్న తల్లికే నచ్చట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు ప్రజలు ఓటేయండి సార్, ఇతను ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు సార్ అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు హోదా కావాలని అడుగుతాడు, అసెంబ్లీకి రాడు, మైక్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతోందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మే 20వ తేదీన కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని తెలిపారు. శ్రామిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని గవర్నర్ పేట శ్రీశ్రీ భవన్ వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేట్లకు కట్టబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. అంబానీలు, అదానీలు కోట్లకు పడగలెత్తుతున్నారని, ఇందుకు మోదీ, అమిత్ షా కారణమని
వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ పోర్టు ఏర్పాటు చేస్తామని, కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. కూటమి నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రం జీతాలు పెంచుతున్నారని విమర్శించారు. కాశ్మీర్లో మతోన్మాదుల ఉగ్రదాడిని ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, కానీ మోదీ ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న శ్రామిక ప్రజానీకానికి సిఐటియు అభినందనలు తెలియజేస్తోంది. మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కార్మిక హక్కులకి నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రామిక జనాలకి సిఐటియు సంఘీభావం ప్రకటిస్తోంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద దాడి జరుగుతోంది. మన దేశంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని తొంగలో తొక్కుతూ 4 లేబర్ కోడ్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చింది. దానికి టీడీపీ, వైసీపీలు పార్లమెంట్లో తందానా అన్న పరిస్థితి ఉంది. కార్మికుల పోరాటాలతో ఇప్పటిదాకా అది అమల్లోకి రాలేదు. అమలు చేసి ప్రయత్నం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తోంది. అటువంటి ప్రయత్నాలని ప్రతిఘటిస్తాం అని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు, పని పరిస్థితులు, భద్రత, సంక్షేమం ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా, ఈ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి గ్రాట్యుటీ ఇవ్వాలని, 36 కోట్లుగా ఉన్న అసంఘటిత కార్మికులు, అది భవన నిర్మాణం కావచ్చు, హమాలీ కావచ్చు, లేకుంటే కనుక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, షాపుల్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇటువంటి అసంఘటిత కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టం తేవాలని, వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ హక్కుల పరిరక్షణ కోసం రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున మొత్తం అందరినీ కూడా కలుపుకుని పోరాటం చేస్తాం. దాంట్లో భాగంగానే మే 20వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలన్నీ కల్పించిన ఒకరోజు సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పి, మోడీ ప్రభుత్వం ఇదే విధానాలు కనుక ముందుకు తీసుకెళ్తే పెద్ద ఎత్తున ప్రతిఘటించడానికి సంసిద్ధం కమ్మని ఈ మేడే రోజు కార్మిక వర్గానికి సిఐటియు పిలిపిస్తుంది. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేని ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కార్మికుల గొంతు మీద కత్తి పెట్టే పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు అనేక స్వతంత్ర ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి సంపాదించుకున్నటువంటి లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాలరాసే ప్రభుత్వం మోడీ, ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రాబో కాలంలో ఏదైతే ఆప్కాస్ విధానాన్ని తీసివేస్తాము, పీపీపీ పద్ధతిని ప్రవేశపెడతామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాలు మీ పరిస్థితి కూడా అలాగే తయారైపోయిందని చెప్పేసి కార్మికులు రేపు ఉదయం చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగానే కొనసాగితే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ రేపు జరిగేటువంటి 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో అందరూ కూడా కార్మికులు పాల్గొంటా ఉన్నారు. రాబో కాలంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ బుద్ధి చెప్పేదానికోసం ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ ప్రపంచ కార్మికుల దినోత్సవం ప్రతి ఒక్క చెమట వచ్చి పనిచేసే కార్మికుడికి సిఐటియు తరపున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే. యావత్ ప్రపంచం కూడా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్యంగా ముందుకు సాగేటువంటి దానికోసం పెత్తందారీతనాలకు వ్యతిరేకంగా, పెత్తందారీ పోకళ్ళకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి మోడీ యొక్క నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగేటువంటి పోరాటంలో మేమందరం ముందుంటాం, కలిసి ఉంటాం, ఐక్యంగా ఉంటామని ప్రతిజ్ఞ పూనుతున్నటువంటి ఈ మే దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కానీ, ఆటో రంగం ఎదుర్కొంటున్నటువంటి జీవో నెంబర్ 21కి వ్యతిరేకంగా కానీ అనేక సందర్భాల్లో ఓలా, ఊబరు, ర్యాపిడో లాంటి సంస్థల ఏజెన్సీలకు వ్యతిరేకంగా, ప్రైవేట్ ఏజెన్సీలు దోపిడీకి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి పోరాటంలో మొత్తం అందరం కూడా కలిసి ఉమ్మడిగా ఐక్యంగా నిలబడి అటు అసంఘటిత రంగం, ఇటు సంఘటిత రంగం రెండూ కూడా ఐక్యంగా కలిసి పోరాడేటువంటి దాంట్లో
టీమ్ వర్కర్స్ కానీ అంగన్వాడీ ఆశా లాంటి టీమ్ వర్కర్స్తో సహా మొత్తం అందరూ కూడా కలిసి పోరాడాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ప్రతిజ్ఞభూమితో ఉన్నటువంటి ఈ మే దినోత్సవం 139వ మే దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం యావత్తు కూడా అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో శత్రువుకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సోషలిస్టు సమాజాన్ని నిలబెట్టుకోవాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటానికి మొత్తం కార్మిక వర్గం కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ దేశంలో మోడీకి వ్యతిరేకంగా, అమిత్ షాకి వ్యతిరేకంగా, ఈ పాలనా విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి సమస్య తీసుకొచ్చి నువ్వు ముందుకెళ్ళినా మే 20వ తేదీ లాంటి సమ్మెలు భవిష్యత్తులో అనేకం వస్తాయి. ఇటువంటి సమ్మెలు నువ్వు దిగడానికి ఉపయోగపడతాయి, నిన్ను దించడానికి ఉపయోగపడతాయి. ఖబర్దార్ మోడీ అని చెప్పనేటువంటి హెచ్చరికతో ఈ మే దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని వెనక్కి తీసుకొని కార్మిక వర్గ ప్రయోజనాల్ని కాపాడే దిశగా తన ఆలోచనల్ని, తన విధానాల్ని కొనసాగించాలని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ ఆఫీసుపై దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శివాజీ బీసీల కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందని, ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానిస్తున్నామన్నారు. సంజర జాతుల కోసం ఏ విధంగా ముందుకు వెళతారో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి బీసీ భేటీ కార్యక్రమం పెట్టే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. పార్టీ నాయకుడు వేముల శ్రీనివాస్, మా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడు న్యాయవాది నల్లమూలు శ్రీనివాసరావు, నేను కొల్లకొండ శివాజీ, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా గత 11 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఓబీసీలకు జనగణనతో పాటు కులగణన చేయాలి అని చెప్పి పార్లమెంట్ లోపల బయట దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా వాయిస్ వినిపించడం జరిగింది. కానీ బీజేపీ ఆడ మిత్రపక్షాలు పెద్ద ఎత్తున హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి తద్వారా అశాంతికి గురవుద్ది, వద్దు అని చెప్పి వాళ్ళ థింక్ ట్యాంకర్సు, అలాగే వారి సలహాదారులు, వారి మీడియా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ మాకు వ్యతిరేక దుష్ప్రచారం చేసింది. కానీ మోడీ గారు హఠాత్తుగా నిన్న సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు జరగాల్సిన జనగణనని వాయిదా వేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి మాత్రమే దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో 90% ఉన్న పిచిడి, దళిత్, అల్పసంఖ్యాక వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలంటే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితిగతులేంటి, వాళ్ళ సామాజిక స్థితిగతులేంటి, పాలనా వ్యవహారాల్లో వాళ్ళ షేర్ ఎంత అనేది తెలియటం కోసం కావాలని చెప్పి, కులగణన కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో 2023 జనవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరి 23 ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కూడా ఒక తీర్మానం మేము ఆమోదించడం జరిగింది. ఆ తీర్మానంలో స్పష్టంగా చెప్పాం, ఏదైతే ఇప్పుడు జాతీయ అభివృద్ధి మండలి ఉందో అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ అనే దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీల కోసం ప్రత్యేకంగా దేశ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అలాగే బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే చేస్తారు కదా, ఆ సర్వేకి ముందు కూడా దీనికి సంబంధించి బీసీలకు సంబంధించిన సోషల్ ఆడిట్ కూడా, సోషల్ జస్టిస్ ఫర్ రిపోర్ట్ని కూడా బడ్జెట్కు ఒక రోజు ముందు మేము చేస్తాం.
దశాబ్ద కాలం పాటు మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాలే శరణ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకు పాల్పడుతోందన్నారు. కార్మికుల దినోత్సవమైన మేడే వేడుకలను గవర్నర్పేటలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8 గంటల పని గంటల కోసం 1886లో షికాగోలో చేసిన ఆందోళన మేడేకు కారణమైందని చెప్పారు. ఇదే రోజు ఎర్రజెండా ఆవిర్భావం అందమైందని, నేడే అని ఎర్రజెండాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశ దిశలా వ్యాపింపజేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కూడా నేడే అని తెలిపారు. సుందరయ్య స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలను చేస్తున్నామని పేర్కొన్నారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల మెడ మీద కట్టెబెట్టి బానిసత్వంలో నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజుకు 16 గంటలు పనిచేయాలని కార్పొరేట్ శక్తులు ఉద్బోధన చేస్తున్నారని, మరి వేతనాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దశాబ్ద కాలం పాటు మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాల శరణ్యమని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకు పాల్పడుతోందన్నారు. కార్మికుల దీక్షా దినం మేడే 8 గంటల పనిదినం కోసం ఆ రోజు 200 సంవత్సరాల క్రితం అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన రక్తపు టేరుల్లో నుంచి ఎర్రజెండా ఆవిర్భవించింది. ఒక రకంగా ఎర్రజెండా యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజే. ఈ ఎర్రజెండాని దిశలా వ్యాపింపజేసినటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం కూడా ఈరోజే. ఇన్ని మంచి కార్యక్రమం ఇది ఉన్నటువంటి రోజున సుందరయ్య గారి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమాల్ని, కార్మికోద్యమాల్ని, రైతాంగ వ్యవసాయకాల ఉద్యమాల్ని నిర్మించి రాజకీయంగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించేటువంటి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక నూతన రాజకీయ సంస్కృతిని సృష్టించడమే ఈరోజు కమ్యూనిస్టులు, సిపిఎం ముందున్నటువంటి కర్తవ్యం. ఈరోజు లేబర్ కోడ్ల పేరుతోటి కార్మికుల మెడ మీద కత్తి పెట్టి గుదిబండల ఈరోజు వాళ్ళను తిరిగి 200 సంవత్సరాల కాలం నాటి బానిసత్వంలోకి నెట్టేదానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫోసిస్, నారాయణమూర్తి లాంటి వాళ్ళు మొదలుకొని ఎల్ఎన్టీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా రోజుకి 16 గంటలు పనిచేయాలి, 18 గంటలు పనిచేయాలి, వారానికి 80 గంటలు, 90 గంటలు పనిచేయాలి అని చెప్పి ఉద్బోధనలు చేస్తున్నారు. ఈ పని గంటలు పెంచాలని కోరేవాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా కార్మికులకి కనీసం వేతనాలు కూడా రెట్టింపు చేయాలి అని మాత్రం అడగటంలా. కార్మికుల వేతనాలు తగ్గించేస్తూ ఈరోజు పని దినాలు పెంచాలంటున్నారు. ఇంకొక వైపు పేదరికం పెరుగుతూ ఉంది. P4 పేరుతో సంపన్నుల నుంచి పేదవాళ్ళకి సహాయం చేయించి ఉద్ధరిస్తానని చెబుతున్నది ప్రభుత్వం. అదే మార్గదర్శకులు, P4లో ఉన్న మార్గదర్శకులు ఈ కుటుంబాలను ఉద్ధరిస్తామనేవాళ్ళు వాళ్ళ యాజమాన్యంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో కానీ వాళ్ళ సంస్థల్లో కానీ కనీస వేతనాలు ఇవ్వకుండా చాలా దారుణమైనటువంటి వేతనాలు ఇచ్చి పీడించి వాళ్ళని దోచుకుంటున్న పరిస్థితి ఉంది. కనీసం ఒక 1000 రూపాయలు వేతనం పెంచాలన్నా సరే ఎంతో పోరాడితే తప్ప, సమ్మెలు చేస్తే తప్ప సాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమ్మెలు కూడా నడవకుండా ఈరోజు ప్రభుత్వాలు నిరంకుశమైన పద్ధతులు అనుసరిస్తున్నాయి. ఈ కార్మికుల చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికే ఈరోజు దేశాన్ని విభజించడానికి మత ప్రాతిపదిక మీద విభేదాలు పెడుతున్నారు. పహల్గాంలో 26 మంది భారతీయులు చనిపోయారు. వారందరికీ కూడా సిపిఎం శ్రద్ధాంజలి ఘటించింది. వారి కుటుంబాలకి సంఘీభావం ప్రకటించింది. ఆ ముష్కరులు వాళ్ళు పాకిస్తాన్ మద్దతుతో చేసినా లేకపోతే మతోన్మాదుల మద్దతుతో చేసిన ఆ టెర్రరిజాన్ని అంతం చేయాల్సినటువంటి బాధ్యత మన దేశం మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇందుకు దేశంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. మే 2న రాజధాని అమరావతి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏ సమయంలో ఏపీకి రానున్నారో, ఏ సమయాల్లో శంకుస్థాపనలు చేయనున్నారో, ఎప్పుడు బహిరంగ సభలో ప్రసంగిస్తారో తెలియజేస్తూ షెడ్యూల్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 2:55 మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్కు పీఎం చేరుకుంటారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్న వేళ రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా వచ్చి ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అలాగే
వివిధ ప్రాంతాల్లో రహదారులకు సంబంధించి అవన్నీ కూడా పూడ్చడం కానీ, గతంలో పడిన గుంతలన్నీ పూడ్చడం, అలాగే జంగిల్ క్లీనింగ్ సంబంధించిన పనులు, అయితే నిర్మాణ పనులన్నీ కూడా సజావుగా సాగే విధంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రిపరేటరీ ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి వికాసం దిశగా అమరావతి అడుగులు వేస్తున్న వేళ రాజధానిలో కొత్త కళ కనిపిస్తోంది. మే 2వ తేదీన జరిగే శంకుస్థాపన మహోత్సవానికి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాజధానిలో పనులు తిరిగి మొదలు కానున్న శుభవేళ కోసం ఇక్కడి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని కార్యక్రమంలో భాగస్వాముల్ని చేరున్నారు. సభా ప్రాంగణంలో రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. జగన్ జమానాలో ఇక్కడి ప్రజల కనీస అవసరాలైన రహదారులు బాగు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు రహదారుల మరమ్మతులు చేస్తున్నారు. అలాగే రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా సామాగ్రి తరలించేందుకు రోడ్లు బాగు చేస్తున్నారు. జగన్ పాలనలో రాజధాని నిర్మాణ పనులు ఆపేసి విధ్వంసం చేశారని, కానీ కూటమి ప్రభుత్వ హయాంలో నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిమిషం కూడా ఒక భయానక వాతావరణం లాగా ఉండేది. ఎందుకని చెప్పానంటే ఉండ భూములు మొత్తం కూడా రాజధానికి ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చే వాళ్ళకి 3 రాజధానులు అని చెప్పి రకరకాలుగా చేయటం వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 66,000 కోట్లతో మళ్ళీ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. మా యొక్క భావితరాల భవిష్యత్తు కోసం అని చెప్పేసి పిల్లల కోసం అనేది ఆ రోజు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మంచి జరుగుతుంది. రాబోయే కాలం కూడా ఇది ఒక మహానగరంగా ఏర్పాటు చేయడం అవడం అనేది కూడా జరగబోతుంది అనేది ఇంకో మాట. ఇవన్నిటి మీద మాకు చాలా సంతోషకరంగా ఉండటం జరిగింది. బాబు గారి టైంలో విట్ కాలేజీ కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఎన్ఐడి కానీ, అమృత యూనివర్సిటీ కానీ ఇవన్నీ ప్రారంభం అవుతాయి, ఇక క్లాసులు స్టార్ట్ అవుతాయి అనుకున్న టైంలో ఈయన వచ్చి విధ్వంసం చేశాడు. మళ్ళీ బాబు గారు వచ్చినాక ఎన్ఐడి స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్స్ఎల్ఆర్ఐ స్టార్ట్ అవబోతుంది. విట్ కాలేజీలో స్టిల్ ఈరోజు 15,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఎస్ఆర్ఎంలో కూడా 15,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 2026 జనవరికి ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ఇక్కడ అమరావతిలో మార్పును, అభివృద్ధిని చూపిస్తారు. గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడంతో రహదారుల వెంట కంప చెట్లు పెరిగిపోయాయి, కాలువలు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇప్పుడు కాలువల్లో నీరు సజావుగా వెళ్లేలా అడ్డంకులు తొలగిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనులు జోరందుకోనున్నందున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఉన్న 5 ఏళ్ల పరిపాలనలో మొత్తం అన్ని గుంటలో మా నడువులన్నీ పోయి బళ్ళన్నీ రిపేర్లు వచ్చి గందరగోళంగా ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారు రాకముందే వేశారు రోడ్లు. వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం కొత్తగా రోడ్లు అంతా వేసి అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాజధాని పనులు మొత్తం కూడా స్టార్ట్ అయినాయి, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది రాజధాని. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి తయారైన తర్వాత రాజధానికి మంచి పేరు పొందుతుందని ఆశతో మోడీ గారు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈ చుట్టూ రోడ్లు కూడా చాలా బాగుపడాయని చాలా సంతోషపడుతున్నాం. ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళం, రోడ్లు సరిలేక బురదలో పోయేవాళ్ళం. ఇప్పుడు రోడ్లన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి, మాకు సంతోషం ఉంది. మా నెత్తిని పాలు పోసాడనే భావంగా ఉంది. రాజధాని పరిధిలో రహదారులతో పాటు వివిధ రకాల నిర్మాణాలకు సర్వే పనులు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో సర్వే సిబ్బంది హడావిడి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రాజధాని పరిధిలో సచివాలయము, పరిపాలనా భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న తరుణంలో ఒక అమరావతికి మళ్ళా పూర్వవైభవం దిశగా అడుగులైతే పడుతున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఈ సభకు 5 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు వచ్చే వారెవరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెండల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల వద్ద తాగునీరు, మజ్జిగ, భోజనం అందుబాటులో ఉంచుతారు. అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
అమరావతిలో ప్రధాని భద్రతా దళం పర్యటిస్తోంది. హెలిప్యాడ్, సభావేదిక మార్గం, సభావేదిక వద్ద ఎస్పీజీ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తోంది. భద్రతా ఏర్పాట్లను అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్లు ఎస్పీజీకి వివరిస్తున్నారు. మే 2న రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 1,00,000 కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు 5 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు వచ్చే వారెవ్వరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్లు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెండల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల వద్ద తాగునీరు, మజ్జిగ, పోషణం అందుబాటులో ఉంచుతారు. అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో ప్రసిద్ధి చెందిన క్యాపిటల్ సినిమాస్ లో 8వ స్క్రీన్ విక్టరీ క్లాస్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో టెక్నాలజీని జోడించి థియేటర్ను ప్రేక్షకులకు అందుబాటులో తెచ్చారని చెప్పారు. విజయవాడ ప్రేక్షకులు ఈ స్క్రీన్ ను ఆదరించాలని కోరారు. నగరంలో ట్రెండ్ సెట్ మాల్ నందు గల క్యాపిటల్ సినిమాస్ లో 8వ స్క్రీన్ విక్టరీ క్లాస్ ను బుధవారం సాయంత్రం శాసనసభ్యులు గద్ద రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో వినోదం కోసం క్యాపిటల్ సినిమాస్ మంచి స్క్రీన్ తో సినీ వినోదాన్ని అందిస్తోందని అన్నారు. సినిమా చూసేందుకు చక్కటి సౌకర్యాలతో పాటు లగ్జరీగా ఉండేందుకు స్క్రీన్ 8ని విక్టరీ క్లాస్ పేరుతో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. సిట్టింగ్, స్క్రీన్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయని కితాబిచ్చారు. విజయవాడ అంటేనే సినిమా వినోదమని, ఈ స్క్రీన్స్ కూడా నగర ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ భగవాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా థియేటర్లో అన్ని సీట్లు రిక్లైనర్ గా ఏర్పాటు చేసింది విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్ ఒక్కటేనని అన్నారు. విక్టరీ క్లాస్ నందు 98 రిక్లైనర్ సీట్లు ఉన్నాయని, అతిపెద్ద స్క్రీన్ తో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. మే 1వ తేదీ నుండి హిట్ సినిమాతో థియేటర్ ప్రారంభమవుతుందని అన్నారు. విక్టరీ స్క్రీన్ నుండి క్యాపిటల్ సినిమాస్ లోని అన్ని రిక్లైనర్స్ కు కనెక్టివిటీ ఉండే విధంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో సురేష్ మూవీస్, అలంకార్ ప్రసాద్, క్యాపిటల్ సినిమాస్ జనరల్ మేనేజర్ లోకేష్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ షరాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ట్రెండ్ సెట్ మాల్లో క్యాపిటల్ సినిమాస్ వాళ్ళు 8వ స్క్రీన్, ఇది విక్టరీ క్లాసా విక్టరీ క్లాస్ అని చాలా చాలా కంఫర్టబుల్గా రిక్లైనింగ్ సీట్స్తో థియేటర్ ఇనాగ్రేట్ చేయమని చేస్తున్నారు. దానికి పిలిస్తే వచ్చాను. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. మనం ఇబ్బంది లేకుండా మనం ఇంటికాడ సంతేళ్లలో థియేటర్స్ ఎలా ఉన్నాయి దానికన్నా ఇంకా కంఫర్టబుల్గా ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇది ఒకసారి అందరూ విజిట్ చేసి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై ఏ విధంగా పోరాడామో అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. ప్రజా సమస్యలు పరిష్కరించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో 17వ, 18వ డివిజన్స్ తో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ సొమ్ము 4,000 రూపాయలు అందజేశారు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ సొమ్ము మొత్తం అందుతుందా లేదా అనే విషయం అడిగి తెలుస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ కేశినేని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంక ప్రాంతంలోని డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, స్కూల్ గ్రౌండ్స్ ఆధునీకరించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇటీవల వరదలు సంభవించినప్పుడు వరద నివారణకు వాల్వాలో పని చేయలేదు. ఈ సమస్యపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అలాగే రాణిగారి తోట దగ్గర ఉన్న హైవే క్రాస్ చేయడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందిని తొలగించేందుకు నేషనల్ హైవే అథారిటీతో కలిసి సబ్వేగాని అండర్ పాస్ నిర్మించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తో కలిసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు వేముల దుర్గారావు, 17వ డివిజన్ పార్టీ అధ్యక్షురాలు రాయి రంగమ్మ, 18వ డివిజన్ సెక్రటరీ తలపాటి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సంజయ్ వర్మ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, కమ్యూనిటీ ఆర్గనైజర్ కె నాగలక్ష్మి, మాజీ కార్పొరేటర్
సిద్ధమ్మ నాగేంద్రరెడ్డి, సీనియర్ నాయకులు పగడాల వెంకటేశ్వరరెడ్డి, బూత్ కన్వీనర్లు అంబటి కాశీ, వేజర్ల కాశీ, వేల్పుల విజయ, కొప్పోటి శ్రీనివాసరావులతో పాటు ఎన్డీఏ కూటమి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు. ఇవాళ ప్రతి నెలలాగానే మొదటి రోజు పింఛన్ల పండుగ ప్రతి 1వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి పాత పెన్షన్లు 7,000 రూపాయలతో సహా 4,000 రూపాయలు ప్రతి నెల వచ్చే విధంగా మా కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి మొదలుపెట్టింది. గత ప్రభుత్వాలు ఎన్నో మోసపూరిత కార్యక్రమాలు చేసి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 4 సంవత్సరాలకు కూడా ఇవ్వలేకపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి పాత బకాయిలతో కూడా సరిపడా పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18వ డివిజన్ ఈ కార్యక్రమం ఇక్కడ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు గారు, అంతేకాకుండా 17వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి కట్టుగా ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. తప్పకుండా ప్రజాప్రభుత్వం మరి ఉంటే మా కష్టాలు తీరిపోతాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మనకి కష్టాలు వాళ్ళ ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు మేము ప్రజలకు అందించబోతున్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం మొదలుపెట్టాం, పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. రేపు మే ఎండింగ్ నుంచి అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాడు చదువుకునే తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా మే చివరి నుంచి ప్రతి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నాం. ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా త్వరలో జూలై నుంచి కూడా మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కూడా చేయబోతున్నాం. పేదలకి ఎక్కడ అవసరం వచ్చినా మా ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో నాయకులం, కార్యకర్తలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడామో ఇప్పుడు పరిష్కరించే విధంగా మేము ఈ విధంగా తిరుగుతున్నాం. అదే తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చూస్తుంటే ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కరించే వరకు కూడా చేస్తున్నారు. ఇటువంటి సంస్కృతి ఇక్కడ ఉండాలి, రాష్ట్రం మొత్తం మీద ఉండాలి అని కోరికే చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి రాబోయే కాలంలో అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ, ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి మొదలైంది. మొన్నటిదాకా సంక్షేమం చేసాం. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఉన్న డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, పార్కులు కూడా మొన్న ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పార్కులు కూడా అభివృద్ధి చెందే విధంగా తయారు చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ కృష్ణలంక వాసులకి మొన్న వరద వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది జరిగింది. ఆ వరద నివారణకి వాల్వులు పనిచేయలేదు, దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో వీటిలన్నింటినీ నేను కానీ గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి వీటి సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తాం. ధన్యవాదాలు. 18వ డివిజన్లోకి మన కేశినేని చిన్ని గారు ఎంపీ గారు ఇవాళ ఉదయం 7:30కి వచ్చి మాజీ కార్పొరేటర్ పావన్ మాలకొండయ్య గారికి, ఆమె పేరేంటి, దండుగుల ఏరమ్మ గారికి ఇవాళ ఆయన చేతుల మీదుగా పింఛన్ల కార్యక్రమం ఇచ్చాడు. ఎక్కువ మందికి ఆయన చేతుల ద్వారా ఇచ్చాడు, ఇంటికి తిరిగి. ఇవాళ ఈ రాణిగారి తోట 18వ డివిజన్లో సమీక్ష డ్రైనేజీ, ఈ వారధి, మన అండర్ గ్రౌండ్ పాస్ ఒకటి, ఇవన్నీ మొత్తం మెయిన్ సమీక్షలు ఉన్నాయి. ఆయన కూడా ఇవాళ మనకు ఇచ్చిన హామీ ఏంటంటే 18వ డివిజన్లో నేను అవన్నీ బాబుతో మాట్లాడి, మన ఎమ్మెల్యే గారితో కూడా అదే ఒక విషయం ఆయనకు కూడా తెలుసు కాబట్టి నేను మొత్తం బాబు గారితో మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మటుకు బాగా ఈ 18వ డివిజన్లో బాగా మాకు సమస్య ఎక్కువైపోయిందని ఆయనతో చెప్పడం జరిగింది చిన్ని గారికి. మళ్ళీ ఎందుకంటే గతంలో కార్పొరేటర్ ఏం చేశాడంటే పైప్ మీద పైప్ వేసేలాగా ఆ డ్రైనేజ్ వెనక్కి తన్నేసింది మొత్తం. ఒక్కొక్క ఇంట్లలో ఉదయం వెళ్తే డైరెక్ట్ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి. మాకు ఈ 18వ డివిజన్లో కేవలం కారణం ఏంటంటే మనకు ఈ డ్రైనేజ్ అన్నమాట. ఏ కార్పొరేటర్ వచ్చినా వాడి వసూళ్ళకు వాళ్ళ కమిషన్లకు కక్కుర్తిపడి అయ్యి ఈ ప్రజలను మరీ ఇబ్బంది పెడుతుండ్రు. ఇవాళ మన చిన్ని గారు ఎంపీ గారు వచ్చారు, అవి చూశారు కాబట్టి ఆయన నేను పరిష్కరిస్తానని చెప్పాడు కాబట్టి క్షమాపకంగా కోరుకుంటున్నాను. సరే.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేటర్లకు కట్టబెడుతోందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. శ్రామిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని గవర్నర్పేట శ్రీశ్రీ భవన్ వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేటర్లకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. అంబానీలు అదానీలు కోట్లకు పడగలెత్తుతున్నారని ఇందుకు మోదీ అమిత్ షా కారణమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ పోర్టు ఏర్పాటు చేస్తామని, కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. కూటమి నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రం జీతాలు పెంచుకుంటున్నారని విమర్శించారు. కాశ్మీర్లో మతోన్మాదుల ఉగ్రదాడిని ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, కానీ మోదీ ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి ప్రజలందరికీ సిపిఎం తరపున శుభాకాంక్షలు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ కార్మికుల పొట్టగొడతా ఉంది, కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది. అంతేకాదు కార్మిక చట్టాలని నీరుగార్చి కార్మికులకి సాధించుకున్న హక్కులు కూడా లేకుండా 8 గంటల పని స్థానంలో 12 గంటలు 14 గంటలు పనిచేయించుకుని బడా కంపెనీలకి దోచిపెట్టడానికి కుట్రలు పన్నుతూ ఉంది. ఇంకోవైపున ధరలు పెంచి ఖజానా నింపుకుంటా ఉంది. అంబానీలు అదానీలు మాత్రం కోట్లకి కుబేర్లు ఎత్తుతున్నారు. దీనికి మోడీ బీజేపీ అండా కారణం. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తాం, కనీస వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈరోజు మేడే శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ హక్కు ఎక్కడుంది? కార్మికులకి కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి జీతాలు పెంచుతారా, పెన్షన్లు ఇస్తారా, కానీ కార్మికులకు మాత్రం సౌకర్యాలు ఉండవా? మరి ఏమిటి వాళ్ళ? అందుకే ఈ తీరు మారాలి. దానికి తోడు కాశ్మీర్లో ఉగ్రవాదులు మతాల పేరుతో చిచ్చు పేరిపి మారణకాండ చేశారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే దేశమంతా ఒక్కటిగా నిలవాలి, ఐక్యంగా పోరాడాలి. కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్రము, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు మతాల పేరుతో చిచ్చు రేపుతున్నారు. ఉగ్రవాదులను ఓడించాలంటే మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యమవటమే ఉగ్రవాదాన్ని ఉన్మాదాన్ని తిప్పికొట్టగలుగుతాం. నాయకులు మాట్లాడే భాష ఉగ్రవాదులను తిప్పికొట్టేటి కాకుండా ఉగ్రవాదుల ఆటలు కట్టబెట్టడం కాకుండా వాళ్ళు కోరుకున్నట్టుగా విచ్ఛిన్నము అనైక్యత తీసుకురావడానికి నేతలు ఇటువంటి మతోన్మాద సంస్థలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ ప్రజలారా ఏకం కండి నినాదంతో ఈ మేడే జరుగుతూ ఉంది. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మికులు ఉద్యోగులు సిద్ధమవుతూ ఉన్నారు. వారికి సిపిఎం పూర్తి అండదండలు ఇస్తుంది, సంఘీభావం ప్రకటిస్తుంది. ఈ మేడే దీక్షగా రాబోయే కాలంలో అటు కార్మికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు అందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడటం కోసం ఐక్యమవుతామని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిని నాశనం చేశారని మండిపాటు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు పొట్టగొట్టి కార్మికులకు కట్టబెడుతుంది. సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశవన్ శ్రీనాథ్ 17, 19 డివిజన్లలో ఎప్పుడు మరో సభ కార్యక్రమం.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.